మీరు గ్రాఫిక్ డిజైనర్‌గా కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? బిగినర్ నుంచి అడ్వాన్స్ వరకు క్లియర్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుందనమాట. ఏ స్కిల్స్ నేర్చుకొని కెరీర్ ఆపర్చునిటీస్ గురించి ప్రతి దాని నుంచి ఒక క్లియర్ ఐడియా వస్తుంది. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బై ద వే మై నేమ్ ఈస్ మనీష్. వెల్కమ్ టు మనీష్ టాక్స్. ఈ వీడియోలో మన ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అండర్‌స్టాండింగ్ దిస్ గ్రాఫిక్ డిజైనింగ్. ఇంతకీ గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏంటి? మనం రోజు చూస్తున్నాం యూట్యూబ్‌లో. థంబ్‌నెయిల్స్ చూస్తాం, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టర్స్ చూస్తాం, లేదా ఫ్లైయర్స్ చూస్తాం. లేకపోతే లోగోస్ అవ్వచ్చు, బ్రాండింగ్, ప్యాకేజ్ డిజైనింగ్ ఇవన్నీ గ్రాఫిక్ డిజైనింగ్ కిందకి వస్తాయి. ఇవి ఆల్సో పార్ట్ ఆఫ్ ఎ గ్రాఫిక్ డిజైనింగ్. మీరు ఏవైతే డిజైన్స్ చూస్తున్నారో అది సోషల్ మీడియాలో అవ్వచ్చు, యూట్యూబ్లో అవ్వచ్చు, లేకపోతే బయట కోడింగ్స్ ఉన్నాయి చూసారా, అక్కడైనా సరే ఎక్కడైతే మీరు ఈ డిజైన్స్ చూస్తున్నారో ఇవన్నీ చేసేది గ్రాఫిక్ డిజైనర్స్. అర్థమవుతుంది కదా. ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రాఫిక్ డిజైనింగ్ కూడా మీకు తెలియాలి. ఏంటంటే ఇప్పుడు ఒక పర్టికులర్ థీమ్, ఒక పర్టికులర్ కలర్స్, ఒక డిజైన్ చూస్తే వెంటనే ఆ బ్రాండ్ గుర్తొచ్చేలా ఉండాలి. అంటే మీరు ఎప్పుడైనా డిజైన్ చేస్తే ఆ విధంగానే డిజైన్ చేయాలి. అంతేకాని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నప్పుడు లైక్ ఫస్ట్ డిజైన్ చేసి ఒక పోస్టర్ ఇచ్చారు, సెకండ్ ఇంకొక డిజైన్ చేసి పోస్టర్ ఇచ్చారు. అసలు రెండింటికి సంబంధం లేదు. జస్ట్ ఒక లోగో ప్లేస్ చేస్తే ఇట్స్ వేస్ట్ అన్నమాట. ఒక ప్రాపర్ బ్రాండింగ్ ఉండాలి. అంటే ఆ డిజైన్ చూస్తే ఒక పర్టికులర్ కంపెనీ అనేది గుర్తొచ్చేయాలి. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద గ్రాఫిక్ డిజైనింగ్. గ్రాఫిక్ డిజైనింగ్లో పోస్టర్ డిజైన్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. ఆ థీమ్ని మెయింటైన్ చేయడం, ఆ కన్సిస్టెంట్ మెయింటైన్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం సెకండ్ పాయింట్ వస్తే మీ అందరికీ చాలా డౌట్స్ వస్తాయి. వస్తుంది కదా, వాట్ అబౌట్ దిస్ గ్రాఫిక్ డిజైనింగ్ కెరియర్ అని. నేను ప్రతి వీడియో చెప్తున్నా, అనేది ఈ క్రియేటివ్ కెరియర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. వర్క్ ఈజీ చేయడానికి, అవుట్పుట్ బెటర్ ఇవ్వడానికి. అంతేకాని టోటల్గా అయితే రీప్లేస్ చేయలేదు. మీకు నెక్స్ట్ లెవెల్ స్కిల్ ఉంటే, లైక్ టాప్ నాట్ స్కిల్ ఉంటే నిన్ను రీప్లేస్ చేయలేదు. నీకు అనేది బాగా యూజ్ అవుతుంది టు గివ్ ఏ బెటర్ అవుట్పుట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గురించి ఎక్కువగా భయపడద్దు. యూజ్ చేసుకోవడం నేర్చుకోండి, అడాప్ట్ చేసుకోవడం నేర్చుకోండి. అంటే మీ ఉన్న ఫీల్డ్లో మనం ఇప్పుడు గ్రాఫిక్ డిజైన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గ్రాఫిక్ డిజైన్ రిలేటెడ్ టూల్స్ వచ్చాయో మీరు తెలుసుకోవాలి. ఆల్వేస్ అప్డేటెడ్ ఉండాలి. అది మనకి ఈ వర్క్కి ఎలా సూట్ అవుతుందో తెలుసుకోవాలి. అర్థమవుతుంది కదా. టూల్స్ని అడాప్ట్ చేసుకుంటే అది మిమ్మల్ని రీప్లేస్ చేయదు. ప్లస్ మీకు ఒక మంచి స్కిల్ అనేది ఉండాలి, మంచి క్రియేటివ్ నాలెడ్జ్ అని ఉండాలి. మీకు డిజైన్ చేయడం రావని. అర్థమవుతుంది కదా. టీమ్ అనేది మెయింటైన్ చేయాలి. ఒక బ్రాండ్కి వర్క్ చేస్తున్నప్పుడు నేను చెప్పా కదా ఆల్రెడీ, ఆ లోగో నుంచి ఆ సోషల్ మీడియా పోస్టర్స్ అవ్వచ్చు, ఫ్లైయర్స్ అవ్వచ్చు, డిజైన్స్ అవ్వచ్చు, వెబ్సైట్ అవ్వచ్చు, ఏదైనా సరే యూఐ ఏదైనా సరే ఒక థీమ్లో ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రాఫిక్ డిజైనింగ్. అర్థమవుతుంది కదా. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఈ ఫస్ట్, సెకండ్ పాయింట్ తర్వాత నేను థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఒక 4 పాయింట్స్ గురించి మాట్లాడతా. ఈ 4 పాయింట్స్ ఏంటంటే బిగినర్ స్టేజ్, ఇంటర్మీడియట్ స్టేజ్, అడ్వాన్స్ స్టేజ్, ఎక్స్పర్ట్ స్టేజ్. ఈ 4 పాయింట్స్ గురించి నేను మాట్లాడతా కదా. ఈ 4 పాయింట్స్లో నేను ఏమేమి చెప్తా అంటే స్కిల్స్ ఏమో నేర్చుకోండి, ప్రాక్టీస్ ఎలా చేయాలి, అన్ని ఆపర్చునిటీస్ గురించి. స్కిల్స్, ప్రాక్టీస్, అన్ని ఆపర్చునిటీస్. సో ఈ 3 థింగ్స్ గురించి నేను ఈ 4 పాయింట్స్లో చెప్తాను. బిగినర్ స్టేజ్లో, ఇంటర్మీడియట్ స్టేజ్లో, స్టాంప్ రెడ్ టైమ్ అయినా అడ్వాన్స్ స్టేజ్లో, అండ్ ఆల్సో ఈ ఎక్స్పర్ట్ స్టేజ్లో. అర్థమవుతుంది కదా. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ నుంచి వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. మీరు బిగినర్ అయినా, ఇంటర్మీడియట్ అయినా, అడ్వాన్స్ చేయాలా. అండ్ ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, నేనైతే నోట్కి వచ్చింది ఏం చెప్పట్లేదు, బాగా రీసెర్చ్ చేసిన మల్టిపుల్ వీడియోస్ చూసి నేను ఒక పాయింట్స్ కలెక్ట్ చేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. డన్, గాట్ ఇట్. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక మంచి ఐడియా వస్తుందన్నమాట. సో ఇంకే వీడియోస్ చూడక్కర్లేదు. అండ్ మీరు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. డన్. ఇన్స్టాగ్రామ్ పేజ్ మీకు అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. పోయి అక్కడ ఫాలో అయ్యి అక్కడ కూడా మీకు కంటెంట్ వస్తుంది షార్ట్ ఫామ్లో. యూ కెన్ ఫాలో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు నేను 4 పాయింట్స్ చెప్తాను కదా, నేను ఇలా చెప్పను, మీకు స్క్రీన్ పైన చూపిస్తా, లేకపోతే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తూ నేను మాట్లాడుతుంటా. సో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎలా చెప్తే మీకు అర్థం కాదు. సో మీకు ఏమైనా అవసరం అయితే అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమవుతుంది కదా. సో మనం ఇప్పుడు ఫస్ట్ బిగినర్ స్టేజ్ గురించి మాట్లాడుకుందాం. బిగినర్ స్టేజ్లో ఫస్ట్ స్కిల్స్ టు లర్న్. స్కిల్స్ నేర్చుకోండి. బేసిక్స్ ఆఫ్ డిజైన్ అంటే అసలు కలర్ థియరీ అంటే ఏంటి, టైపోగ్రఫీ అంటే ఏంటి, లేఅవుట్స్ అంటే ఏంటి, కాంపోజిషన్ అంటే ఏ పర్టికులర్ ఎలిమెంట్ లేదా టెక్స్ట్ లేదా లోగో ఎలా ప్లేస్ చేయాలో తెలుసుకోవడం. అర్థమవుతుంది కదా. సో ఇవి నేర్చుకోండి, తెలుసుకోండి బేసిక్గా. తర్వాత టూల్స్ ఏంటి, క్యాన్వా, ఫోటోపిక్ అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇది ఫోటోషాప్ అని ఉంటుంది, అలా ఒక ఆన్లైన్లో గూగుల్లో మీకు దొరుకుతుంది ఫోటోపీ అనేది. అండ్ ఫిగ్మా బేసిక్. సో బిగినర్గా ఈ పర్టికులర్ టూల్స్ మీద ఎక్కువ ఐడియా ఉంటే బెస్ట్ అన్నమాట. అడోబీ ఫోటోషాప్లో బేసిక్ ఎడిటింగ్ చేయడం రావాలి. సోషల్ మీడియా పోస్ట్ అసలు ఎలా క్రియేట్ చేసుకోవాలి, లేఅవుట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. సో ఇవన్నీ మీకు ఒక బేసిక్ ఐడియా అయితే తెచ్చుకోవాలి. సో బిగినర్గా ఇవి నేర్చుకోవాలి. ప్రాక్టీస్ ఏరియాస్ మీరు నేర్చుకున్న తర్వాత ప్రాక్టీస్ ఎలా చేయాలి, కాలేజ్కి మీ కాలేజ్ ఈవెంట్స్లో పోస్టర్ డిజైన్ చేయడం, లేదా ఫ్రెండ్స్ ఎవరికైనా ఏమైనా బిజినెస్ ఉంటే పోస్టర్ డిజైన్ చేయడం, లేకపోతే రీడిజైన్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పోస్టర్స్ని మీరు మీ ఓన్గా డిజైన్ చేసి చూపించుకోవడం అన్నమాట.
అర్థమవుతుంది కదా. ఇలా అర్నింగ్ ఆపర్చునిటీస్ మనం బిగినర్ స్టేజ్లో ఉన్నాం, అర్నింగ్ గురించి ఎక్కువ ఆలోచించకూడదు. సో దీని గురించి స్కిప్ చేయండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ స్టేజ్. బిగినర్ స్టేజ్ తర్వాత వచ్చేది ఇంటర్మీడియట్ స్టేజ్. ఇక్కడ స్కిల్స్ ఏం నేర్చుకోవాలి. అడోబ్ ఇల్యూస్ట్రేటర్, లోగోస్, వెక్టర్ ఆర్ట్ డిజైన్ చేయడానికి అడోబ్ ఇల్యూస్ట్రేటర్ నేర్చుకోవాలి. అడోబ్ ఫోటోషాప్, ఫోటో మ్యానిపులేషన్, అడ్వాన్స్ డిజైన్ చేయడానికి ఈ పర్టికులర్ ఫోటోషాప్ అనేది నేర్చుకోవాలి. అర్థమవుతుంది కదా. అండ్ ఫిగ్మా గురించి మీకు బాగా తెలియాలి. యూఆర్ బేసిక్స్ అని ఇచ్చని క్లియర్ ఇక్కడ. సో ఫిగ్మా గురించి కూడా మీకు బాగా తెలియాలి. సో అడోబ్ ఇల్యూస్ట్రేటర్, అడోబ్ ఫోటోషాప్ ఈ రెండు పెయిడ్ టూల్స్ అనమాట. క్రాక్ వర్షన్స్ కూడా ఉంటాయి. నేనైతే మీరు సీరియస్గా కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే, లైక్ దీంట్లోనే మీరు కెరీర్ బిల్డ్ చేసుకున్నాం అనుకుంటే గ్రాఫిక్ డిజైనింగ్లో మీరు పెయిడ్ వర్షన్స్ కదండి. ఈ క్రాక్ వర్షన్స్ ఇవన్నీ అవసరం లేదు. అర్థమైంది కదా. బ్రాండింగ్ ఫండమెంటల్స్ గురించి తెలియాలి. అంటే బ్రాండింగ్ ఐడెంటిటీ గురించి, స్టైల్ గైడ్స్ గురించి, సో ఇవన్నీ మీకు తెలియదన్నమాట. సో మీరు ఒక కోర్స్ నేర్చుకుంటుంటే ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను ఇవన్నీ మీకు అర్థమవుతాయి. అంటే బిగినర్గా మీరు చూస్తుంటే అసలు గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏంటో తెలియదు, జస్ట్ ఒక వద్దాం అనుకుంటున్న ఈ ఫీల్డ్లోకి అనుకునే వారికి ఇవేం అర్థం కాకపోవచ్చు. వెన్ యూఆర్ లర్నింగ్ కోర్స్, ఓకే మనీష్ ఎట్లా చెప్పాడో సో ఇవి కవర్ అవుతున్నాయా లేదా కోర్స్ అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైనా కోర్స్ నేర్చుకున్నప్పుడు ఈ వీడియో చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చూడండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఫస్ట్ టైం చూసినట్లయితే అసలు ఆ గ్రాఫిక్ డిజైన్ తెలియదు అనుకునే వారి కోసం అయితే ఇది ఏం అర్థం కాదు. సో అర్థమవుతుంది. ఇది టూల్స్ ఉంటాయి అన్నమాట గ్రాఫిక్ డిజైనింగ్లో. ప్రాక్టీస్ ఐడియాస్, ఇంటర్మీడియట్ స్టేజ్లో ప్రాక్టీస్ ఎలా చేయాలి. మీ ఓన్ లోగో ఒకటి డిజైన్ చేసుకోవడం, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న లోగోస్ని కొంచెం రీడిజైన్ చేయడం. సో అవి మీ పబ్లిక్ ప్లేసెస్లో పెట్టండి, ప్రాబ్లం అవుతుంది. సో జస్ట్ మీ పోర్ట్ఫోలియో పర్పస్ లేదా మీ ప్రాక్టీస్ పర్పస్ మాత్రమే అవి రీడిజైన్ చేయండి. అర్థమైంది కదా. డిజైన్ ఛాలెంజెస్ అని ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో, బిహాన్స్లో, ట్రిబుల్ ఈ ప్లాట్ఫామ్స్లో. బిహాన్స్ ట్రిబుల్ అనేది మన పోర్ట్ఫోలియో చూపించుకోవడం ట్రిప్పుగా యూస్ చేస్తుంటాం. అక్కడ నుంచి ప్రైన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వెన్ యూ గ్రో. అర్థమవుతుంది కదా. అండ్ స్టార్ట్ బిల్డింగ్ పోర్ట్ఫోలియో, అదే చెప్పి బిహాన్స్ ట్రిబుల్లో కూడా మీ పోర్ట్ఫోలియో అనేది గ్రాఫిక్ డిజైన్కి హ్యాపీగా బిల్డ్ చేసుకోవచ్చు. అర్నింగ్ ఆపర్చునిటీస్, ఫ్రీలాన్సింగ్, ఫైవర్ అండ్ అప్పర్ క్లయింట్ ప్లాట్ఫామ్స్లో మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తే ఎర్న్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ క్లయింట్స్, అంటే ఇన్స్టాగ్రామ్లో మీరు డిఎం చేసి తమ్నైల్స్ లేదా సాఫ్ట్వేర్ పోస్ట్ డిజైన్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది. తర్వాత లోకల్ బిజినెస్, అంటే మీ చుట్టుపక్కల ఉండే బిజినెస్ లేదా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీలో ఉండే బిజినెస్కి ఫ్లైయర్స్ పోస్టర్ డిజైన్ చేయడం కూడా మీ స్కిల్ అనేది యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ ఇంటర్మీడియట్ స్టేజ్. మన ఫిఫ్త్ వచ్చేసరికి అడ్వాన్స్ స్టేజ్. ఇక్కడ స్కిల్స్ ఏం నేర్చుకోవాలి. అడ్వాన్స్ ఇల్యూస్ట్రేటర్ అంటే అడోబ్ ఇల్యూస్ట్రేటరే, బట్ మీకు A to Z వచ్చారు ఇక్కడ. వెక్టర్ టైపోగ్రఫీ నుంచి వెక్టర్ డిజైన్ చేయాలి, లోగో డిజైన్ చేయాలి, ఏమంటారు ప్యాకేజ్ డిజైనింగ్ ఎట్లా చేయాలి, మోకప్స్, ఎవ్రీథింగ్ మీకు క్లియర్ ఫస్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మోకప్స్కి సెపరేట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఏ టూల్స్ అనుకోవచ్చు, లేకపోతే సెపరేట్ వెబ్సైట్స్ ఉన్నాయి. డైరెక్ట్ మీరు అక్కడ ఇమేజ్ అప్లోడ్ చేస్తే మీకు మోకప్ ఇస్తుంది అనమాట. సో అలా కూడా ఉన్నాయి, బట్ ఇక్కడ కూడా నేర్చుకోండి. అర్థమవుతుందా. ఫోటోషాప్ A to Z అనేది వచ్చేయాలి. అండ్ అది UI/UX మీద మీకు నాలెడ్జ్ రావాలి. అంటే ఫిగ్మా అడ్వాన్స్ లెవెల్లో మీరు నేర్చుకోవాలి. సో ఇదన్నమాట ఈ అడ్వాన్స్ లెవెల్ స్టేజ్కి. ఇందులో ప్రాక్టీస్ ఎలా అంటే మీ బిల్డ్ 3 to 5 స్ట్రాంగ్ బ్రాండింగ్ ప్రాజెక్ట్స్. మీరే కొన్ని ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేయండి. అర్థమైంది కదా. ఒక కేస్ స్టడీస్ లాగా ఒకటి బిల్డ్ చేసుకుని అది ట్రిపుల్ లేదా బిహాన్స్ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేయండి. ఎందుకంటే మీ పోర్ట్ఫోలియోలో యూజ్ అవుతుంది. ఫ్యూచర్లో క్లయింట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొలాబరేట్ విత్ యువర్ కాంపిటేటర్స్, అంటే కొత్తగా మార్కెట్లో కావచ్చు, లేకపోతే రీసెంట్ వచ్చిన తర్వాత కొలాబరేట్ అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేట్ చేయండి. అర్థమైంది కదా. కెరీర్ ఆపర్చునిటీస్, కెరీర్ ఆప్షన్స్ అంటే అర్నింగ్ ఆప్షన్స్. సో ఇక్కడ ఎలా అంటే ఏజెన్సీ జాబ్స్, చిన్న చిన్న ఏజెన్సీలో మీకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అరౌండ్ 20K నుంచి 40K ఫ్రెషర్ శాలరీ. ఫ్యూచర్లో మీ ఎక్స్పీరియన్స్ చేస్తే 3-4 ఇయర్స్ మీకు 80K కూడా పోతుంది, ఎక్కువ కూడా పోవచ్చు 5 years దాటితే. అర్థమవుతుంది కదా. ఫ్రీలాన్సింగ్ ఫుల్ టైం, ఫ్రీలాన్సింగ్ కూడా మీరు ఫుల్ టైంలో బిల్డ్ చేసుకోవచ్చు. కానీ ఫ్రీలాన్సింగ్లో క్లయింట్స్ రావాలంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలి. గుడ్డిగా మీకు అయితే క్లయింట్స్ రారు. మీరు కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి కోల్డ్ మెయిలింగ్, కోల్డ్ టచింగ్ చేస్తుంటే క్లయింట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అర్థమైంది కదా. దెన్ సో ఇలాంటి కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి. అడ్వాన్స్ స్టేజ్ అంటే మొత్తం నేర్చుకుంటారు. ఇప్పుడు ప్రో ఎక్స్పర్ట్ స్టేజ్ నుంచి మాట్లాడతారు చూడండి. ఇందులో రోల్స్ ఉంటాయి అన్నమాట గ్రాఫిక్ డిజైనింగ్లో. బ్రాండింగ్ స్పెషలిస్ట్ అని, UI/UX డిజైనర్ అని, క్రియేటివ్ డైరెక్టర్ అని. క్రియేటివ్ డైరెక్టర్ అంటే ఈ డిజైనింగ్ టీమ్ హెడ్ లాగా అనుకోండి. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. ప్యూర్ ఒక గుడ్ లెవెల్ జాబ్స్ అనమాట. అర్థమవుతుంది కదా. సో గ్రోత్ టిప్స్, మీరు మంచిగా గ్రో అవ్వాలనుకుంటే నెట్వర్కింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లింక్డ్ఇన్ అండ్ ప్లాట్ఫామ్ మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు. మీరు పర్సనల్ బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి. పర్సనల్ బ్రాండ్ ఈజ్ నథింగ్ బట్ క్రియేటింగ్ కంటెంట్ ఇన్ ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఆర్ లింక్డ్ఇన్. డన్. అండ్ పోర్ట్ఫోలియోని రెగ్యులర్ అప్డేట్ చేయాలి. అంటే ఏదో మీరు 1 year బ్యాక్ నేర్చుకున్నారు దాన్ని చూపించుకుంటాను నెక్స్ట్ ఇయర్ కూడా పోర్ట్ఫోలియో అంటే ఇట్స్ నాట్ గోనా వర్క్అవుట్. సో ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మీ పోర్ట్ఫోలియోని. మీరు కొత్తగా ఏం డిజైన్ చేస్తారు లేదా శాంపుల్స్ ఏం డిజైన్ చేశారు, సో అండ్ మార్కెట్లో కొత్తగా ఏం డిజైన్స్ వస్తున్నాయి, సో ఇవన్నీ తెలుసుకుని మీరు నేర్చుకుని డిజైన్ చేసి పోర్ట్ఫోలియో అప్డేట్ చేసుకోవాలి. అర్థమైంది కదా. అండ్ లర్నింగ్ బిజినెస్ స్కిల్స్, అంటే ప్రైసింగ్ ఎలా చేయాలి, క్లయింట్స్ వస్తే ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కూడా మీకు తెలియాలి. దెన్ గాట్ ఇట్. క్లియర్గా ఈ 4 points గురించి కొంచెం ఫాస్ట్గానే చెప్పా.
ఎందుకంటే మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద చూపిస్తున్నా కాబట్టి మీకు ఫాస్ట్గా చెప్పాను. మీకు అర్థం అవ్వకపోతే పాజ్ చేసి ఈ పర్టిక్యులర్ అన్ని స్క్రీన్ షాట్స్ తీసుకోండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుందన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఫైనల్ మోటివేషన్ అనుకోవచ్చు, కన్క్లూజన్ అనుకోవచ్చు. కమింగ్ టు ద లాస్ట్ పాయింట్, కంక్లూజన్, సమ్మరైజ్ చేస్తున్నా. ఏం చెప్పాను వీడియోలో, అసలు నీకు గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏంటి, ఒక గ్రాఫిక్ డిజైనింగ్ ఫీల్డ్లో ఉంటే అసలు ఒక మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలో చెప్పా. మైండ్ సెట్ ఇన్ ద సెన్స్, మీరు ఒక పర్టికులర్ బ్రాండ్కి డిజైన్ చేస్తే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ వరకు మీరే ఉంటే, లైక్ ఒక ప్రాపర్ బ్రాండింగ్ మెయింటైన్ చేయాలి, ఒక థీమ్ మెయింటైన్ చేయాలి, ఒక కలర్ ప్యాటర్న్ మెయింటైన్ చేయాలి, అంటే ఒక డిజైన్ చూస్తే లైక్ ఈ పర్టికులర్ బ్రాండ్ ఇదని గుర్తొచ్చేలా ఉండాలి. అర్థమైందా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం బిగినర్స్కి, ఇంటర్మీడియట్స్కి, అడ్వాన్స్ స్టేజ్, ఎక్స్పర్ట్ స్టేజ్. సో ఇలా స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకోవాలి. అంతేకాని డైరెక్ట్గా పోయి మొత్తం ఒకేసారి నేర్చుకుంటా అంటే ఇట్స్ నాట్ గుడ్ అండ్ ఇట్స్ నాట్ గోన వర్క్అవుట్. అర్థమైంది కదా. ఎప్పుడైనా స్టార్ట్ స్మాల్, చిన్న నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. క్రియేటివిటీ స్కిల్ అనేది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఇది మీరు ఈరోజు కోర్స్ చూస్తే, ల్యాప్టాప్ ఓపెన్ చేసి కోర్స్ చూస్తే మీకు ఏం రాదు. ప్రాక్టీస్ చేస్తారు, ఈ క్రియేటివ్ స్కిల్స్ ఎక్స్పర్ట్ అవుతారు. అది గ్రాఫిక్ డిజైన్ కావచ్చు, లేకపోతే వీడియో ఎడిటింగ్ కూడా అంతే సేమ్. మీరు ఇలా ప్రాక్టీస్ చేయాలి ప్రతిరోజు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా క్లియర్గా. ఈ రోడ్ మ్యాప్ ఎలా అనిపించింది, సింపుల్గా క్లియర్గా చెప్పా. సో మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి. అండ్ మనం కొంచెం ఫాస్ట్గా చెప్పాం, ఎందుకంటే మీకు ఆల్రెడీ స్క్రీన్ పైన చూపిస్తూ మాట్లాడింది కాబట్టి మీరు ఒకసారి పాస్ చేసి చెక్ చేసుకోండి. దెన్ గాట్ ఇట్. ఇలాంటి రోడ్ మ్యాప్స్ ఇంకా కావాలనుకుంటే క్రియేటివ్ ఏరియాస్ కోసం లైక్ UI UXకి, డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్కి, డిజిటల్ మార్కెటింగ్ ఆల్రెడీ ఉంది మన ఛానల్లో, చెక్ చేయండి. అర్థమైందా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోద్దు. లేదా ఇన్స్టాగ్రామ్లో DM చేసినా పర్లేదు. ఇన్స్టాగ్రామ్ లింక్ మన డిస్క్రిప్షన్ ఇస్తా, చెక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బాయ్.